దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అడుగుతున్నాను, అసలు యుద్ధం ఎందుకు ప్రారంభమైంది అడుగుతున్నాను. మీలో కొంతమంది యుద్ధాలు గుండా వెళ్తూ ఉన్నవారు ఉన్నారు. కొంతమందికి ఈ ప్రసంగం ముగిసిన తర్వాత దేవుడు ఎందుకు ఈ కూటమి పెట్టాడో కొంతమంది జీవితాల్లో కొన్ని బ్యాటిల్స్ రాబోతున్నాయి. మీ సేవలో, మీ కుటుంబాల్లో కొన్ని మీరు తెలియని, ఎరగని కొత్త యుద్ధాలు మొదలు కాబోతున్నాయి. దేవుడు కూడా సిద్ధపరుస్తున్నాడు. బీ కేర్ఫుల్. ఆమేన్. హల్లెలూయా. మేమెవరు కూడా దేన్ని బట్టి కూడా కలవరపడదు. ఒక అద్భుతకరమైనటువంటి విధానాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఎవరి జీవితంలో పోరాటాలు రాబోతున్నాయో, ఎవరు ఇదివరకు ఇటువంటి పోరాటాల గుండా వెళ్తున్నారో వారి కొరకే. ఎందుకు యుద్ధం ప్రారంభించబడిందంటే 16వ అధ్యాయంలో పేజ్ తిప్పి 14వ వాక్యం చదవండి. 16వ అధ్యాయంలో 14వ వాక్యం చదవండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోగా యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపింపగా చాలు. సౌలు యొద్ద నుండి దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోగా, బాగా వినాలి చూడండి. దేవుని యొక్క ఆత్మ సౌలును విడిచిపెట్టి వెళ్ళగానే, when the spirit of the Lord departed from the soul, devil came, devil appeared. కేవలము సౌలు మాత్రమే వెరిపించబడడం లేదు. ఆ తర్వాత అధ్యాయంలో మీరు చూస్తే ఫిలిష్తీయుల సైన్యమంతా 17వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే ఫిలిష్తీయుల సైన్యమంతా యుద్ధము ఫిలిష్తీయుల తమ సైన్యం అంతటితో యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోని దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలును, బాగా వినండి. నా ప్రసంగం మీరు వింటున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా చదవాలో కూడా మీకు అర్థమవుతుంది, బాగా గ్రహించగలగాలి. దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. యుద్ధాలు ప్రారంభమయ్యాయి. దురాత్మల చేత దేవుని ప్రజలు వెలిపించబడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా సువార్త భాగంలో చెప్పారు, ఒక ఇల్లు ఖాళీగా ఉన్న యెడల, ఒక దురాత్మ ఒక ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, ఒక ఇల్లు ఖాళీగా ఉన్న తర్వాత అది వెళ్ళి మరి 7 చెడ్డ దురాత్మలను ప్రోగు చేసి